అసోంలో కడప జిల్లా విద్యార్థిని మృతి చెందింది. గౌహతి ఐఐటీలో 2వ సంవత్సరం చదువుతున్న చేతన ప్రమాదవశాత్తు బ్రహ్మపుత్ర నదిలో పడి చనిపోయింది. చేతన తండ్రి జమ్మలమడుగు తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్నారు. అసోంలో కడప జిల్లా విద్యార్థిని మృతి చెందింది. గౌహతి ఐఐటీలో 2వ సంవత్సరం చదువుతున్న చేతన ప్రమాదవశాత్తు బ్రహ్మపుత్ర నదిలో పడి చనిపోయింది. చేతన తండ్రి జమ్మలమడుగు తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్నారు. అసోంలో కడప జిల్లా విద్యార్థిని మృతి చెందింది. గౌహతి ఐఐటీలో 2వ సంవత్సరం చదువుతున్న చేతన ప్రమాదవశాత్తు బ్రహ్మపుత్ర నదిలో పడి చనిపోయింది. పూర్తి వివరాలు శ్రీనివాస్ అందిస్తారు. కడప ప్రతినిధి శ్రీనివాస్. విజయచంద్రిక కడప జిల్లాకు చెందిన చేతన అనే 20 సంవత్సరాల విద్యార్థిని విహారయాత్రలో భాగంగా అస్సాంలోని బ్రహ్మపుత్ర నది వరకు వెళ్ళడం జరిగింది నిన్న. తోటి విద్యార్థులతో అందరితో అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రహ్మపుత్ర నది దగ్గర ప్రమాదవశాత్తు పడి మృతి చెందడం జరిగింది. ఆ మృతి చెందాక ఈ పాప వచ్చి అక్కడ గౌహతిలో ఐఐటి జరుగుతుంది. సో ఇతని ప్రస్తుతం ఇలా తండ్రి జమ్మలమడుగు తహసీల్దార్గా పనిచేస్తున్నాడు. వీళ్ళ ఊరుకు స్వగ్రామంలో జమ్మలమడుగు ప్రాంతంలోని పెద్దముడి మండలం కొట్టాలపల్లె స్వగ్రామము. సో ఈ అస్సాంలో అక్కడే గౌహతిలో చేస్తుండడంతో అక్కడి నుంచి విహారయాత్రలో నిన్న వెళ్ళడం జరిగింది. ఈ మృతి ఇక్కడ ప్రమాదవశాత్తు మృతి చెందిన తర్వాత ఆ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ఆ తర్వాత వీళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఇలా ఇతను ఎంఆర్ఓ కావడంతో వెంటనే కుటుంబ సభ్యులందరూ కూడా వెంటనే అక్కడ మళ్ళీ ఫోన్ చేసి అక్కడ వెంటనే తీసుకోవాలని చెప్పి చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ నిన్ననే రాత్రి బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాసెస్ అయిన తర్వాత పిఎం ఇక్కడ ఈ రోజు తన స్వగ్రామానికి మృతదేహాన్ని తరలిస్తారు. విజయచంద్రిక. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.